మీరు ఎప్పుడు అప్లై చేసుకున్నారు? ఇది పాతదే. ఎప్పుడు ఎన్ని నెలల ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోయిందంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్లై చేసుకున్నారా, కాంగ్రెస్ ప్రభుత్వం అప్లై చేసుకున్నారా? బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు. ఇప్పుడు కొత్తగా కళ్యాణ లక్ష్మి ఇచ్చేటప్పుడు తులం బంగారం కూడా ఇస్తాను ప్రస్తుతం ముఖ్యమంత్రి. మరి తులం బంగారం వచ్చిందా, ఓన్లీ చెక్కే ఇచ్చిందా ఇప్పుడు మీకు? చెక్ ఇచ్చి అప్లై చేసిన వాళ్ళకి ఇచ్చిందా ఇప్పుడు మీ దాంట్లో? ఇవ్వలేరు, ఇప్పటికి కూడా ఇవ్వలేరు. ఇయ్యలే మళ్ళీ మనకి ఇవ్వాలి కదా. 1,16,000 వచ్చిందా? అంతే. వచ్చిందా 1,16,000 తులం బంగారం? ఇవ్వలేరు కదండి. అన్నారు కానీ ఇవ్వలేరు కదా. మేమేమో గట్టిగా. మీరు ఎప్పుడు అప్లై చేసుకున్నారు దీన్ని? 8-9 మంత్స్ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అప్లై చేసుకున్నారు కొత్త ప్రభుత్వం. మా మ్యారేజ్ అయింది అప్పుడే అప్లై చేసాం. మరి కొత్త ప్రభుత్వాలు ఇస్తున్నారు కదా తులం బంగారం, మరి రాలేదు. ఇవ్వలేరు కదా. తులం బంగారం వచ్చిందా? రాలేదా? చెక్ వచ్చింది ఖాళీ. ఎప్పుడు అప్లై చేసిన చెక్? 1 year బ్యాక్ అప్లై చేసిన. 1 year బ్యాక్ ఓన్లీ ఎంత వచ్చింది కళ్యాణ లక్ష్మి? 1,16,000. దాంతో తులం బంగారం ఏమన్నా వచ్చిందా? రాలేదు, తులం బంగారం ఏం రాలేదు. మరి చెప్పి రేవంత్ రెడ్డి ఇస్తాను మరి ఇస్తలేరు కదా, చెక్ ఒకటే ఇచ్చారు. ఒకటే ఇచ్చింది. తులం బంగారం రాలే. ఎందుకు మరి అడగలేవా? ఏమో వస్తే అడుగుతాం, ఇక వచ్చినాక మరి ఎవరిని అడుగుతావు? చక్రానికి చెప్దాం, పిలిచినప్పుడు చెప్దాం. రేవంత్ రెడ్డికి ఏం అడుగుతావు? ఇప్పుడు చెప్పినావు ఏలేం చక్కగా బంగారం అని అడగాలి. మరి ఇస్తే మీరు ఏమైనా అవతలు చెప్తులేంది? మా అదే అయింది కదా మాట. ₹1,00,000 లక్ష వచ్చింది. ఎప్పుడు అప్లై చేసుకున్నారు మీరు? ఇప్పుడు చాలా రోజులు అయింది. చాలా రోజులు అంటే సంవత్సరం అయిందా, 2 సంవత్సరాలు అయిందా? సంవత్సరం అయింది. ఎట్లా మరి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఏమైనా వచ్చిందా మీకు? మరి ఏమని ఇప్పుడు గతంలో ప్రచారం ఉన్నప్పుడు చెప్పిన తులం బంగారం కూడా ఇస్తున్నారు? చెప్పింది కానీ మళ్ళీ ఇవ్వలే కదా. కళ్యాణ లక్ష్మి ఎప్పుడు అప్లై చేసుకున్నారు మీరు? మేము మేలో చేసుకున్నాం. ఈ సంవత్సరం ఏంటి మరి తులం బంగారం ఏమైనా వచ్చిందా? ఏం రాలేదు కదా. ఏంటి ఓన్లీ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? తులం బంగారం కూడా ఇస్తున్నారు కదా. అవును, మరి అప్పుడు వాగ్దానం మీద వేసిండు కదా, అది చేసిన ప్రకారం ఇవ్వాలి కదా. అడుగుతులు ఇప్పుడు అవును, 100% అడుగుతాం. మరి ప్రభుత్వం ఎట్లుంది ఇప్పుడు? 16 నెలలు ప్రభుత్వం అదే అంటే ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో అవన్నీ అమలు చేయాలి. చేసినప్పుడే కదా అప్పుడు నిజమైన ప్రభుత్వం అంటే. కళ్యాణ లక్ష్మి చెక్కులు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్లై చేసుకున్నారు, ఇప్పుడు అప్లై చేసుకున్నావు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్టు ఇప్పుడు అది కాంగ్రెస్ ఇచ్చినట్టు ఇప్పుడు ఇదా? ఇప్పుడు ప్రభుత్వం అయితే ఇదే ఉంది కదా, కాంగ్రెస్ ఇచ్చినట్టే. ప్రజాపాలన అన్నీ వేసుకున్నాం. ఇందిరమ్మ ఇండ్లు, ఆ ఇండ్లు, ఈ ఇండ్లు అన్నీ వేసుకున్నాం కానీ కేవలం వచ్చి ఫోటో తీసుకొని వెళ్ళడమే కానీ మనకి ఏమీ రిజల్ట్ అయితే ఏమీ లేదు. ఇంక చూడాలి మరి ఆయన చేస్తాడు హామీలు. ఫ్రీ బస్ అంటే మేమేమి ఎక్కమెనడు, మేము ఎన్నడూ ఎక్కింది లేదు, తక్కువ. నేను ఇప్పుడు 1 year అవుతా. వచ్చిన తులం బంగారం మరి కళ్యాణ లక్ష్మితో పాటు? తులం బంగారం ఏం లేదు. ఇప్పుడైతే చెక్ అయితే ఇచ్చారు మాకు. కాంగ్రెస్ పాలన ఎట్లుంది ఏమంటారు? మాకైతే మంచి అనిపించట్లేదు. కళ్యాణ లక్ష్మి అంటే మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డితో అయితే మాకు మంచి అనిపించట్లేదు. ఎందుకంటే జర కొన్ని ఇస్తలేదు. ఇప్పుడైతే ఇదైతే మరి ఇది ఎవరు ఇచ్చిరో తెలియదు. తెలంగాణలో అయితే తులం బంగారం దాదాపు 80,000 ఉంది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం 1,80,000 రావాలి. 1,00,000 వచ్చినాయి కదా, మరి ఇంకెట్లా? మరి తులం బంగారం గురించి రేవంత్ రెడ్డిని ఏమడుగుతావు చెప్పు? మరి అడగాలి కదా, ఇస్తాను హామీ చేసినప్పుడు ఇవ్వాలి కదా. మరి ఆయన ఇస్తలేడు. మాకు అసలు ఇల్లు లేదు. వచ్చిన వాళ్ళకి 2 డబుల్ బెడ్రూమ్లు అట్లా మాకు అప్లై చేసినాం. ఊర్లో మొత్తం అది కూలిపోయింది కానీ మాకు ఇవ్వట్లేదు. ఎన్ని రోజుల నుంచి వస్తున్నాం తెలుసా, ఇస్తలేదు అసలు. మేము కూడా మా బావ మీడియా దాంట్లోనే చేస్తాడు, ఆయనకు చేసి జనగమన్నాడు. అసలు ఎన్ని రోజుల నుంచి తిరుగుతాను తెలుసా, అట్లా తిరుగుతాను కానీ ఇవ్వట్లేదు. ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్నారా? పెట్టుకున్నారు. ఎన్నిసార్లు పెట్టుకున్నారు? 4-5 సార్లు పెట్టినా కానీ ఇవ్వట్లేదు. కేవలం కళ్యాణ లక్ష్మి ఇది ఒకటే వచ్చింది. ఇప్పుడు కొత్త ఇలాంటి రాలేదు. ఏం రాదు. ఇల్లు కోసం అయితే మాకైతే బాగా చాలా బాధ ఉంది. కానీ ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు, ఊర్లలో ఇస్తలేరు, ఇక్కడ ఇస్తారు. ఏం లేదు మాకు, ఏం లేదు మాకైతే. ఇంత మటుకైతే ఏం రాలేదు. ఒక్కటి వచ్చింది. అప్పుడు బాగానే ఉంది. మాకైతే కేసీఆర్ మంచి. తులం బంగారం ఏది? తులం వస్తుందా? తులం వస్తుందా? ఇస్తానడు కదా రేవంత్ రెడ్డి.
అట్లా అంటున్నారు. మరి అక్కడ రేవంత్ రెడ్డి ఇస్తాడు, మరి సారేమో పద్మరావు, ఆయన వచ్చేసి బీఆర్ఎస్. ఆ. మరి ఎట్లా ఇప్పుడు ప్రభుత్వం అయితే ఇవ్వాలి కదా ఇప్పుడు ఇవాళ కరెక్టే, ఆయన శాంక్షన్ చేసి ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు అప్లై చేసుకున్న తులం కళ్యాణ లక్ష్మి చెక్ అయితే వచ్చింది. మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు తులం బంగారం గురించి? ఇప్పుడు గత ఎలక్షన్లో అయితే హామీ ఇచ్చిండు. మా బంగారం ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారు, ఏమేమి చెప్పిండో అవన్నీ కావాలి. అని చేసిలే బాబా పాపనా పాప బాబా ఎప్పుడు అప్లై చేసిల్లు? 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంది. ఈ ప్రభుత్వంలో అప్లై చేసిల్లు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కూడా ఇస్తున్నారు. మరి వచ్చిందా మీకు తులం బంగారం? తులం బంగారం రాలే, చెక్ ఒకటి చెక్ వచ్చింది. ఎట్లుంది మరి ఎట్లు కాంగ్రెస్ ప్రభుత్వం? ఏమంటావు, ఏం చెప్తావు? ఇది తులం బంగారం ఇస్తారని తులం బంగారం ఇప్పుడు పాత ప్రభుత్వం ఇచ్చినట్టే ఇచ్చిండు చెక్ అంతే. ఇది ఈ ప్రభుత్వం ఇచ్చింది ఏం కొత్తగా ఇచ్చింది ఏం లేదు అంతే. మీరేం చెప్తారమ్మా? అంతే ఏం చెప్పాలి. తులం బంగారం 80,000 ఉంది దాదాపు. మరి 80,000 రావాలి కదా మీకు ఎట్లా? ఇవ్వలేదు కదా, ఇస్తా అన్నారు ఇవ్వలేదు. ఇంత లక్ష వచ్చింది కదా తులం బంగారం ఏది మరి? ఇవ్వలేదు. ఇవ్వలేదా? ఈ ప్రభుత్వంలో అప్లై చేసుకున్నారా? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పెట్టిన అప్లికేషన్ చెక్కే వచ్చింది, తులం బంగారం రాలేదు. మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డి? అడుగుతున్నా తులం బంగారం అడుగుతున్నామండి, ఇవ్వాలి కదా, ఇవ్వాలి కదా, ఇయ్యాలి నా ఖచ్చితంగా. మరి ఏది ఇయ్యలేడు కదా, ఏమంటావు? ఇవ్వాలి. ఏమో చూడలేదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం వచ్చిందా మరి? రాలేదు. 1,116. జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి తులం బంగారం కూడా ఇస్తానన్నారు కదా, మరి ఏం చెప్తారు? ఏం మేము కనుక్కోలేదు, కానీ ఇంతనే ఇప్పుడు వచ్చినాయి తీసుకుంటున్నాం అంతే.